పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన దేవుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయన. ఈ రాత్రి సమయంలో మేము నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. మా ప్రభా, ఈ దినమంతయు మాకు తోడై ఉండి మా ప్రతి ప్రయాణంలోనూ, మా ఉద్యోగ జీవితాలలోనూ, మా యొక్క మేము ఎక్కడ తిరిగినప్పటికీ ఆ పరిస్థితులలో మరి మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తమును కూడా మరి మమ్మల్ని నీ అధీనంలో ఉంచుకొని చక్కగా నడిపించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ సమయంలో ఇంటికి క్షేమంగా చేరి ఉన్నాము. మరి బిడ్డలందరూ కూడా క్షేమంగా ఇంటికి వచ్చి ఉంటున్నాగా నాయన, మేము కుటుంబ సమేతంగా ప్రార్థనలు చేస్తుంటుండగా నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ఇది నమ్మ తండ్రి, రాత్రి వేళలో మరి మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం. మా హృదయములను శుద్ధీకరించుకుంటూ, మా హృదయములను పరిశోధించుకుని నీ సన్నిధిలో మేము క్షమాపణలు వేడుకున్న కృపను దయచేయమని కూడా వేడుకుంటున్నాము. తండ్రి, నిద్రించక ముందు మా హృదయాలను మేము ఎల్లప్పుడూ కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. ఆ విధమైన కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ రాత్రి సమయంలో మేము యెషయా గ్రంథం 30వ అధ్యాయము 23వ వచనం ధ్యానిస్తున్నాము. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది విస్తార సార రసములు కలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి వీళ్లలో మేయును. ఈ మాటలు తండ్రి ఎంతగానో మాకు చక్కటి వాగ్దానపూర్వకమైన ధైర్యంను ఇస్తున్నాయి. నీకు వందనములు. అంతకుముందు వచనంలో మరి వ్రాయబడిన రీతిలో, చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును, పోత పోసిన మీ బంగారు విగ్రహంల బట్టలను మీరు అపవిత్రపరతురు, హేయములని వాటిని పారవేతురు, లేచి పొమ్మని దాంతో చెప్పుదురు. అంటే తండ్రి, మా జీవితాలలో మాలో ఉన్నటువంటి ప్రతి విగ్రహాన్ని, మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన అపవిత్ర పరిస్థితులను తొలగించుకొని మమ్మల్ని మేము శుద్ధీకరించుకోవడానికి మీరు మాకు కృప చూపిస్తారు. అప్పుడు జరిగే ఆ యొక్క గొప్ప అద్భుతము, మా భూమిలో విత్తుటకు నీవు మాకు మా గింజలకు కావలసిన వాన కురిపిస్తావు. మా ప్రభా, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యము అనుగ్రహిస్తావు. విస్తార సార రసములు కలిగినటువంటి భూమిగా అది ఉంటుంది దేవా. మరి మా పశువులు విశాలమైన గడ్డి బీళ్ళల మేను. మా ప్రభా, ఇది ఎంతో గొప్ప ధన్యత మా తండ్రి. మా జీవితాలలో మీరు చేయబోతున్నటువంటి ఆ గొప్ప అద్భుతంను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. వర్షము, విత్తనము ఇవన్నీ కూడా దైవికమైనటువంటి రీతిగా మీరు మాతో మాట్లాడుతున్నారు. అవును, ఆత్మీయంగా కూడా నాయన మీరు మా పైన సమృద్ధిగా వర్షంను కురిపిస్తారు. మరి విత్తనములు విత్తబడతాయి, అవన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. మా జీవితాలను కూడా మీరు ఆ విధంగా ఫలవంతం చేస్తారు. మీ యొక్క వాక్యం కూడా మాలో సమృద్ధిగా విత్తబడుతుంది. మేము అత్యంత అద్భుతంగా ఫలించగలుగుతాము. ఇతరులకు కూడా మేము ఆహార ద్రవ్యములను ఇవ్వగలుగుతాము. ఇతరులకు కూడా మేము ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాము. మా ప్రభా తండ్రి, నీవు ఇస్తున్నటువంటి వాక్య సమృద్ధిని బట్టి కూడా నీకు వందనములు ప్రభా. విత్తనము ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అర్థమును కలిగి ఉంటుండగా అలాంటి గొప్ప వాగ్దానం మాకు ఇచ్చినందుకు వందనములు మా తండ్రి. ప్రతి దాంట్లో కూడా మీరు సమృద్ధిని కలుగజేస్తారు. ఎక్కడ కూడా మాకు కొరత అనేది ఉండదు, ఎక్కడ కూడా లేమి అనేది ఉండకుండా మీరు చేస్తారని మీరు వాగ్దానం ఇస్తున్నందుకు మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాము. అవును ప్రభా, మరి మా యొక్క భూమి ఎంతో చక్కగా ఫలిస్తుంది మా తండ్రి, సమృద్ధిగా ఫలిస్తుంది మా తండ్రి. మరి మాకు మా జీవితంలో ఎలాంటి కొదువలు లేకుండా, కొరతలు లేకుండా చేస్తావని మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానమును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. అంతేకాకుండా మా పశువులు చక్కగా మరి అక్కడ మేస్తాయి. అంటే అక్కడ మాకు ప్రొటెక్షన్ కూడా ఉన్నది, మాకు కాపుదల ఉన్నది. నీ యొక్క కాపుదల, మంచి కాపుదల. అవును ప్రభా, మేము దేనికి కూడా భయపడకుండా ఉండగలిగే ఒక గొప్ప కాపుదల మీరు మాకు ఇస్తున్నారు. అవును ప్రభా, మరి విశాలమైన గడ్డి బీళ్లలో అవి మేస్తూ ఉంటే ఏ క్రూర మృగం కూడా వాటి జోలికి రాదు. మరి తండ్రి, మీరు ఆ విధమైన గొప్ప కాపుదలను మాకిస్తున్నందుకు నీకు వందనములు. మా జీవితాలలో తండ్రి, మీరు మాకిస్తున్న ఆ గొప్ప ధన్యతను బట్టి వందనములు. 23వ కీర్తనలో దావీదు చెప్పినట్లు, పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు.
అన్న రీతిలో ప్రభా మీరు మాకు సేద తీర్చే దేవుడు అంటున్నారు నాయన. మా తండ్రి దేవ, ఇదంతా కూడా ఆత్మీయమైనటువంటి ఈ ఉజ్జీవము ఇదంతా కూడా ఎప్పుడైతే మాలోని అపవిత్రతను మేము పోగొట్టుకుంటామో, మాలోని విగ్రహములను మేము తీసివేస్తామో అప్పుడే ఇదంతా కూడా సాధ్యమవుతుంది. మా తండ్రి, ఆ విధమైన కృపను మాకు అనుగ్రహించండి. నీ ఆశీర్వాదములు మా పైన కుమ్మరించండి. మేము తండ్రి మాలోని ప్రతి పాపమును తొలగించుకొనిలాగున మీరు మాకు కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, రాత్రి సమయంలో ఈ వాక్యమును మేము ధ్యానించుకుంటుండగా తండ్రి మీరు మాతో మాట్లాడండి. మా హృదయాలను శుద్ధీకరించండి. దేవా ప్రభా, మా జీవితాలలో ప్రతి విధమైన ఐడల్ తీసివేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ఈ రాత్రి నిద్రిస్తుండగా మీరు మాకు తోడై ఉండండి. మా ప్రభా, మా కుటుంబాలను మీరు దీవించండి. కుటుంబాలలో ప్రతి విధమైన అవసరతను తీర్చండి. కొరతలు లేకుండా కాపాడండి తండ్రి. మరి కుటుంబము శాంతి సమాధానములతో ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి వృద్ధులను ప్రతి కుటుంబంలో వృద్ధులను దీవించండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యం దయచండి. వారిలో ఎలాంటి బలహీనతలు లేకుండా కాపాడండి. మరి చిన్న బిడ్డను దీవించి వారు కూడా మీ యందు భయభక్తులతో జీవించినట్లుగా వారి మంచి ఆరోగ్యంతో ఎదిగినట్లుగా ప్రభా నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లినట్లుగా సహాయం చేయమని వేడుకొంటున్నాం తండ్రి. మా ప్రభా ముఖ్యంగా మరి ప్రతి వారిని, చిన్న బిడ్డలను, వృద్ధులను, ప్రతి ఒక్కరిని కూడా నాయన ఈ ఎండ దెబ్బ తగలకుండా ప్రతి ఒక్కరిని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి విపరీతమైన ఎండలను గురించి మేము వార్తలు వింటున్నాము కాబట్టి మీరు మమ్మలను కాపాడండి. మా ప్రభా యవన బిడ్డలను దీవించి వారందరూ ఎంతో చక్కగా శ్రద్ధగా సిద్ధపడినట్లుగా తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వేస్ట్ చేయకుండా ప్రభా, మరి ఎలాంటి శోధనలలో చిక్కుకోకుండా చక్కటి అభివృద్ధిలోనికి రావడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా, ఉద్యోగాలు లేని కొరతను తీర్చండి. ప్రతి ఒక్కరూ నాయన ఎంతోమంది మరి నిరుద్యోగంతో బాధపడుతూ ఆర్థిక సమస్యలతో అప్పుల సమస్యలతో ఉన్నారు. వారిని అందరినీ లేవనెత్తండి. వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మరి తండ్రి బిజినెస్ చక్కగా వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి. ఎవరైనా లాస్లో ఉంటే వారు కృంగిపోకుండా కాపాడి పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దీవించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. ఎందుకంటే ప్రభా మీరు తోడుగా ఉంటేనే ఎవరైనా తండ్రి స్వస్థపరచబడతారు నాయన. మీరు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు. మీరు స్వస్థపరిచే దేవుడని నేనే అని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరిని ఎవరైతే సివియర్గా నాయన తీవ్రమైన కండిషన్స్లో ఉన్నారో, క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో, ఐసీలో ఉన్నారో, వెంటిలేటర్ పై ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు లేవనెత్తి వారికి తగిన సహాయం చేసి నేను స్వస్థత అనుగ్రహించండి. వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతుంటుండగా తండ్రి వారికి నెమ్మదిని అనుగ్రహించండి. మా ప్రభా, మరి ఆర్థికంగా మరి ఎంతో కష్టం అవుతుంది ప్రభా. ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటే చాలా సమస్యలు ఉంటాయి తండ్రి. దయతో కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించండి. వారందరూ కూడా ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి. మా ప్రభా, ఇంకా ఎంతోమంది రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు, సైనికులు నాయన రాత్రులు డ్యూటీలు చేస్తున్నారు. రాత్రులు ఉద్యోగాలు చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు నాయన. వారందరి రాకపోకలందునూ వారి యొక్క పనులందునూ మీరు తోడుగా ఉండండి. అప్రమత్తతతో వారు ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, భయంకరమైన దినాలను మేము చూస్తున్నాం తండ్రి. ఎన్నో కష్టతరమైన పరిస్థితులు రాబోతుంటుండగా ఈ రాకడ సమయంలో మేము ఉండగా నాయన మేము ఎంతో మరి సిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి. అనుదినము తండ్రి మా హృదయాలను శుద్ధి చేసుకుంటూ తండ్రి మరి మేము నీ సన్నిధిలో మరి ఎంతో జాగ్రత్తగా ఉండడానికి కృప చూపించండి. అనేకులకు నీ వర్తమానము, నీ గురించిన సువార్త ప్రకటించగలిగే కృపను కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన ఎంతోమంది నాయన అనేక సమస్యల్లో ఉన్నారు ప్రభా. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులుగా ఉన్నటువంటి అనేక మంది వృద్ధులు, చిన్నారులు, అనాథలుగా ఉన్నవారు తండ్రి ప్రభా కనికరించి వారికి అందరికీ సహాయం చేయండి. ఎంతోమంది న్యాయం కొరకు పోరాడుతున్నారు. వారి పక్షాన మీరు వ్యాజ్యమాడి వారికి తప్పకుండా సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మరి రక్షణ కార్యం, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించి ప్రభా ఎవరైతే నాయన కఠినమైన హృదయం కలిగి ఉన్నారో వారందరి హృదయాలను మీరు
తండ్రి మెత్తనపరచండి తండ్రి. వారి మనోనేత్రాలను తెరిచి నాయన వారు నిన్ను తెలుసుకునే కృపను దయచేయండి ప్రభా. మీరు దర్శించండి, నీ ముఖ దర్శనం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి నాయన మరి త్వరగా నాయన జరిగించమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి ఈ యుద్ధ వాతావరణం ఉన్న ప్రతి చోట కూడా మీరు తోడుగా ఉండండి, ప్రతి ఒక్కరిని కాపాడండి. మా బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎంతోమంది ఆ యుద్ధం జరుగుతున్న ప్రదేశంలో ఉన్నారు దేవా. ప్రతి ఒక్కరిని మీరు క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం నాయన. యుద్ధము సమసిపోనట్లుగా, రాజీ పడినట్లుగా తండ్రి ప్రభా, సమాధానము కలుగునట్లుగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. తండ్రి ప్రతిదీ కూడా నీ యొక్క చిత్త ప్రకారం జరుగుతున్నదని మేము నమ్ముతున్నాము. ప్రతి పరిస్థితి మీరు ఎరుగుదురు నాయన. ప్రపంచమంతయు నీ ఆధీనంలో ఉంటుండగా మీరు కృప చూపించండి దేవా. రక్షణ లేని అనేక మంది ఆ ప్రాంతాల్లో ఉన్నారు దేవా. మరి ఇరాన్ దేశంలో ఉన్న భయంకరమైన పరిస్థితులను మార్చండి తండ్రి. మరి అమాయకులు ఎంతోమంది ఉన్నారు మరి తండ్రి. అదేవిధంగా రహస్య క్రైస్తవులు కూడా ఎంతోమంది ఉన్నారు తండ్రి. యూదులు ఇంకా ఎంతోమంది నిన్ను తెలుసుకోలేక ఉన్నారు. వారందరినీ కూడా దయచేసి నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. మరి మా పట్ల మీరు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనములు. ఈ రాత్రి వేళ ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము. మరి తండ్రి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. వారికి ఉన్నటువంటి ఆ సమస్య ఎందువలన ఉన్నదో, ఏ దుఃఖము భారం వారి హృదయంలో ఉన్నదో దాన్ని తీసివేయండి. సమాధానకరమైన హృదయాన్ని వారికి అనుగ్రహించండి. క్షమాపణ గుణాన్ని వారికి అనుగ్రహించి కోపము ద్వేషం తొలగించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి నిన్ను ధ్యానించుకుంటూ చక్కగా నిద్రించుటకు సహాయం చేయండి తండ్రి. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ సన్నిధిలో మేము అప్పగించి మేము పడుకుంటున్నాము తండ్రి. ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించి రేపటి దినాన మేము ప్రతి పని కూడా ఎంతో సక్సెస్ఫుల్గా చేయగలగడానికి మీరే కృప దయచేయండి మా తండ్రి. ఈ రాత్రి సమయంలో మేము నిద్రించబోతుండగా తండ్రి మా పైన నీ రక్తపు కంచె వేయండి మా ప్రభా. మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఈ రాత్రి నీ రాకడ ఉన్నట్లయితే తండ్రి మేము ఎత్తపడి వారిలో ఉన్నట్లుగా మా ప్రభానైనా ఒకవేళ మేము మరణించే స్థితి అయినట్లయితే ప్రభా మేము నీ సన్నిధికి చేరినట్లుగా మాకు సహాయం చేయండి మా తండ్రి దేవా. ఈ రాత్రి నాయన మంచి నిద్రను మాకు రెస్ట్ను అనుగ్రహించండి మా తండ్రి. మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి క్షేమంగా మరి సురక్షితమైన నిద్రను మాకు అనుగ్రహించి ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.